అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 రెండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, నిన్న మనం ఒక షార్ట్ వీడియో చేసుకున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అంటే అసెస్మెంట్ ఇయర్ 25-26 సంబంధించింది ఐటీఆర్ ఫామ్స్ కొన్ని డిక్లేర్ చేశారు, అంటే నోటిఫై చేసింది సిబిడిటి. ఒక్కొక్క ఐటీఆర్ ఫామ్ గురించి ఒక్కొక్క వీడియో చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఈరోజు ఐటీఆర్ 1 గురించి చెప్పుకుందాం. సో ఐటీఆర్ 1 దీన్ని ఏమనంటారంటే సహజ్ అని చెప్పంటారు. సహజ్ అంటే చాలా సింప్లిఫైడ్ ఫామ్ అని చెప్పని అర్థం. పేరుకు తగ్గట్టుగానే చాలా సింప్లిఫైడ్ ఫామ్. ఉన్న 7 ఫామ్స్లో కల్లా అన్నిటికంటే సింప్లిఫైడ్ ఫామ్ ఏంటంటే ఐటీఆర్ 1. ఇది ఎవరికి అప్లై అవుతుందంటే చిన్న ఎస్ఎస్సీస్కి అప్లై అవుతుంది. ఎవరు చిన్న ఎస్ఎస్సీస్ అని చెప్పానంటే ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో, అంటే వాళ్ళు ఇప్పుడు శాలరీ ఎంప్లాయ్మెంట్లో ఉండొచ్చు, లేదంటే గతంలో ఎంప్లాయ్మెంట్ ఉండి ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, అంటే ఎవరికైతే శాలరీ ఇన్కమ్ కానీ లేక పెన్షన్ ఇన్కమ్ కానీ వస్తుందో వాళ్ళు ఈ సహజ అంటే ఐటీఆర్ 1 ఫామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయిపోయిందా? లేదండి, ఇంకా ఉంది. సో ఈ శాలరీ కూడా లెస్ దెన్ 50 lakhs లోపలే ఉండాలి. అంటే 50 lakhs కన్నా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకైతేనే ఈ ఐటీఆర్ 1 అనేది అప్లై అవుతుంది. మోర్ దెన్ 50 lakhs కనుక ఉంటే మళ్ళీ వాళ్ళకి ఐటీఆర్ 2 or 3 డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్ అప్లై అవుతుంది. సో ఈ ఐటీఆర్ 1 ఎవరికి అప్లై అవుతుందంటే లెస్ దెన్ 50 lakhs ఇన్కమ్ ఉండాలి. హౌస్ ప్రాపర్టీస్ కనుక ఉంటే కనుక ఒకటే ఒక హౌస్ ప్రాపర్టీ ఉండాలి. అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఉండేట్టయితే కనుక అది కేవలం బ్యాంక్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది అయి ఉండాలి. అగ్రికల్చర్ ఇన్కమ్ కనుక ఉంటే కనుక లెస్ దెన్ 5,000 రూపీస్ మాత్రమే ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, మోర్ దెన్ 50 lakhs శాలరీ ఇన్కమ్ ఉన్నా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండి మోర్ దెన్ 5,000 రూపీస్ ఉన్నా, హౌస్ ప్రాపర్టీస్ ఉండి మోర్ దెన్ 2 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నా, లేదు లాటరీస్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ కానీ, లేదంటే క్రాస్ వర్డ్ పజిల్స్ కానీ, క్రిప్టో కరెన్సీస్ కానీ అలాంటివి ఏమన్నా అప్పుడు ఐటీఆర్ 1 అనేది అప్లై కాదు. ఈ సంవత్సరం అంటే అసెస్మెంట్ 25-26లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సింప్లిఫైడ్ ఫామ్ ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఇక్కడ నోటిఫికేషన్లో కండిషన్స్ ఏమని ఇచ్చారంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మాత్రమే, అది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆర్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి మాత్రమే అది గెయినే ఉండాలి, లాస్ కాదు. అండ్ అది కూడా షేర్స్ ద్వారా కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ మాత్రమే అయి ఉండాలి. అది కూడా 1,25,000 వరకే అయి ఉండాలి. ఎందుకంటే ఎలాగో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి, సో ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది కూడా నామినల్ ఇన్కమ్ 1,25,000 లోపల ఉంటే వాళ్ళు కూడా ఈ సింప్లిఫైడ్ ఫామ్ ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. కండిషన్, గత సంవత్సరాల్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఏదైనా ఉంటే బ్రాడ్ ఫార్వర్డ్ది ఉండకూడదు. అండ్ కరెంట్ ఇయర్లో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉండి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశము లేదు. ఇక్కడ లాంగ్ టర్మ్ అయితేనే, అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంటే కనుక ఈ ఫామ్ కుదరదు. అదేవిధంగా హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, లేదంటే బిల్డింగ్ కానీ, లేదా ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ ఇలాంటి ఏదైనా సేల్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్ అప్పుడు కూడా ఐటీఆర్ 1 కాదు. గత సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్ కనుక ఉంటే ఐటీఆర్ 1 లేదు. దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ ఈజ్ నోటిఫైయింగ్ ఐటీఆర్ 1 for those SSCs who are having a long-term capital gain, that too very nominal long-term capital gain. So this is the only major change in this year. దానికి సపరేట్గా ఒక కాలం కూడా ఇచ్చారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సెల్ కన్సిడరేషన్ ఎంత, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత, క్యాపిటల్ గెయిన్ ఎంత అని చెప్పనేది క్లియర్ డిస్క్లోజర్ కూడా అందులో ఇవ్వాలి. సో ఇదే మేజర్ చేంజ్. ఇంకా మిగిలిన చేంజెస్ అన్నీ నార్మలే. సో ఎవరైతే ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ దగ్గర ఫామ్ 16 ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రాపర్ రిసిప్ట్స్, అలాగే సెక్షన్ 80C కింద ఎవరైతే ఓల్డ్ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే క్లియర్గా ఏ సెక్షన్ కింద ఎంత, ఏ సెక్షన్ కింద అని చెప్పనేది క్లియర్గా డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటూ ఇవ్వాలి. సో ఆ ఎవిడెన్సెస్ అన్నీ దగ్గర పెట్టుకొని ఐటీఆర్ ఫామ్ ఫిలప్ చేసుకోండి. అండ్ ఫామ్ 26 AISని చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత చేయాలి. సో ఇవాళ నేను ఫైల్ చేసేసుకోవచ్చు అంటే ఇంకా లేదండి, కేవలం నోటిఫై చేసింది అంతే. ఈ రిటర్న్ స్కీమా ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. మేబీ ఇంకొక 1 వీక్లో అనౌన్స్ చేయొచ్చు. కాబట్టి వెయిట్ చేయండి. ఈవెన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా తొందరపడద్దు. ఎందుకంటే మీకు శాలరీ మీద టీడీఎస్ కానీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద కానీ, సేవింగ్స్ బ్యాంక్స్లో ఉన్న ఇంట్రెస్ట్ల మీద ఆ ఇంట్రెస్ట్ అన్నీ కూడా మీకు 26 ASలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే మేబీ June 1st వీక్ అవ్వచ్చు. ఎందుకంటే అందరికీ కూడా టీడీఎస్ డిడక్టర్స్ అందరికీ కూడా May 31st వరకు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి వన్స్ వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత మీకు June 1st వీక్లోనే అప్డేట్ అవుతాయి కాబట్టి అవి.
సో జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు వెయిట్ చేయండి. సో ఈ స్కీమ్ అనౌన్స్ చేసినప్పటికీ నాకు అసలు టీడీఎస్ఏ ఉండదండి, ఏమీ ఉండదనుకుంటే మీ ఇష్టం, కావాలంటే చేసుకోవచ్చు. కాదు ఎమర్జెన్సీగా నాకు లోన్ కోసం అండి కావాలంటే చేసుకోండి. బట్ వన్స్ అప్డేట్ చేసిన తర్వాత అవసరమైతే కనుక మళ్ళీ రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఈ ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని పక్కా అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అది సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇవ్వండి. అండ్ ఫైల్ చేసిన తర్వాత ఆన్లైన్లో పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ని వ్యాలిడేట్ కూడా చేసుకుంటేనే మీకు ఏదైనా రీఫండ్ ఉంటే కనుక మీకు రీఫండ్ క్రెడిట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ చేసుకోకపోతే మీకు రీఫండ్ అనేది రాదు. సో ఫైల్ చేసుకున్నప్పుడు ఒక్కసారి మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ క్రాస్ వెరిఫై చేసుకోండి. 26 AS అండ్ AIS ఇన్ఫర్మేషన్ క్రాస్ వెరిఫై చేసుకొని దాని ప్రకారం ఫైల్ చేయండి. మీకు స్క్రూటినీ పడకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ సేఫ్గా ఉంటారు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ITR 1. సో నెక్స్ట్ వీడియోలో మనం ITR 2, 3, 4, 5, 6, 7 ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఫామ్ గురించి చెప్పుకుందాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.